హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఈ కమ్మనైన సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో కడాయి తీసుకుందాం. అందులో సేమియా వేసి బ్రౌన్గా వచ్చేటంత వరకు వేయించుకుందాం. కొంచెం గీ పోసుకుని బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుదాం. సారీ, ఇది నా ఫస్ట్ వీడియో, కొంచెం వాయిస్ తడబడుతుంది, ఏమనుకోవద్దు. ఇలా వేయించిన సేమియాని ఒక ప్యాన్లోకి తీసుకొని దాంట్లో తురిమిన కొబ్బరి కూర వేసుకొని కొంచెం గీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతగా వేయించుకుందాం. ఓకే, చూడండి, రెడీ అయిపోయింది. లైట్గా బ్రౌనిష్గా వస్తుంది కదా. ఈ బ్రౌన్ కలర్లో వచ్చిన ఈ కొబ్బరి కూరని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ కొబ్బరి కూరని సేమ్ మళ్ళీ అదే కడాయిలో కొంచెం పాలు పోసుకొని, నేను 1/2 లీటర్ పైన పాలు పోసాను. మీకు ఎన్ని నచ్చితే అన్ని పాలు పోసుకుని అవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు చూసేసి, చూడండి బాయిల్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పాలు బాగా మరిగిపోయి ఈ బాగా బాయిల్ వచ్చిన పాల్లో కొంచెం సేమియా మనం ముందుగా తీసుకొని ఉన్నది కదా, దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం సేమియా బాయిల్ అవ్వాలి. కొంచెం కలుపుకొని అలాగా చూడండి, పైన బుడగల్లా వస్తున్నాయి కదా, బాగా ఉడకనియాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ అయిన తర్వాత నేను షుగర్లోనే ఇలాచి కలుపుకొని పౌడర్ చేసుకొని కొంచెం అందులో వేసేసాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కొంచెం గీలో ఫ్రై చేసుకొని అవి కూడా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా లైట్గా కొబ్బరి తురుము వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు చూస్తే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి, కమ్మనైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇలా చిక్కగా ఉంటే ఇష్టం. మీకు ఎలా ఉంటే ఇష్టమో మీరు మీకు ఎలా అయితే నచ్చుతుందో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.